ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీశారు కాదు, తీసేశారు. అర్థమైందా? ఎవరు తీసేశారు? నేనే నేనే ఎందుకు? నట్టింట్లో అడ్డమైన పాత సామాన్లన్నీ ఎందుకు అని పాత సామాన్ల వాడికి అమ్మేశా. దామిని, బండి పాత సామాన్లు వాడికి అమ్మేటి వెంటమ్మా. ఎంత పని చేసావు తల్లి. దామిని, నీకేమైనా పిచ్చా? అది మన ఫ్యామిలీకి సెంటిమెంట్ బండి. అన్నయ్య, సెంటిమెంట్ ఏంటి? మీరు మీ పిచ్చి సెంటిమెంట్స్. ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంది అంటే ఒక అడ్డం ఉంటుంది, కానీ నట్టింట్లో అసహ్యంగా ఆ ముష్టి డొక్కు బండేంటి? దామిని, నోరు అదుపులో పెట్టుకో. ఆ బండి గురించి నోటికొచ్చినట్టు వాగకు. నేను వాగటం లేదు, అది పాత డొక్కు బండి కదా, దానివల్ల ఈ ఇంటి అందమే పోతుంది. అందుకే నట్టింట్లో ఆ దరిద్రం ఎందుకని తీసి అవతల పారేశాను. దామిని, శరణ్య, చెయ్యి దించమ్మా. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేస్తోంది? బండి అత్తయ్య గారు, బండి. బండి బండి ఏమైంది? నేనే దాన్ని పాత సామాన్ల వాడికి తూకానికి అమ్మేశాను. అయినా ఆ పాత చెత్త గురించి తప్పమ్మా. తప్పు. ఆ బండి గురించి ఎవ్వరు మాట్లాడినా నేను భరించలేను. అది ఈ ఇంటిల్లి పాదికి దైవం. అలాంటి బండిని, అయ్యో, ఎంత పని చేసావమ్మా. అయ్యో, నువ్వు చేసిన పనికి అత్తయ్య గారు చూడు ఎంత కుమిలిపోతున్నారో. దాని విలువ నీకేం తెలుసని ఇలాంటి పాపానికి ఒడిగట్టావు? అబ్బా, ఏంటి మీరు మీ ఓవర్ యాక్షన్? పాపం చేయడం ఏంటి పాపం? ఏదో పాత బండని తీసేస్తే ఒక ప్రాణం తీసినట్టు విలవిల్లాడిపోతున్నారు. అది నా ప్రాణమమ్మా.
నా ప్రాణం. నా ప్రాణమమ్మా అది. నా ప్రాణం. ఆ బండి ఈ చేతుల్లోకి వచ్చిన క్షణం నుంచేనమ్మా ఈ కుటుంబానికి కష్టమన్న మాటే దూరమయ్యింది. ఆ బండి మీద నేను ఊరంతా తిరిగి చేసిన వ్యాపారమేనమ్మా లక్ష్మీ కటాక్షాన్ని మనకందించింది. దాని గురించి నేను ఏమని చెప్పను. అది బండి కాదమ్మా, బంధం. బంధాలు దూరమైతే గుండె విలువెల్లాడిపోతుంది. అది ఆ బంధానికున్న విలువ. దాని విలువ అందరికీ తెలియదు అత్తయ్య గారు. అయినా ఈ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, కానీ కళ్ళతో చూసే వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఇదంతా? అత్తయ్య, మీరేం బాధపడకండి. ఆ బండి ఎక్కడున్నా మేం వెళ్ళి తీసుకొస్తాం. మీరేం టెన్షన్ పడకండి. ఏవండి, పదండి వెళ్దాం. పద.